ఎన్ని కళలో రచన శ్రీహరికృష్ణ. నేను ఉండనుండల రామచంద్రరావు అనే నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసాన్ని విధేయతను కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని మరియు నేను చేపట్టబోయే నా బాధ్యతలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. సార్, ఇక్కడ సంతకం పెట్టండి సార్. ఏంటండి, నాకు ఓపిక లేదు. పిల్లాడు పక్కనే ఉన్నాడు, పడుకోండి. ఓ వీపు మీద తెగ గోకుతున్నారు. సార్, ఇక్కడ ఈ రిజిస్టర్లో కూడా సంతకం పెట్టండి. చెప్తే అర్థం కదా అంటూ ఒక్క అరుపు అరిచింది మీనాక్షి. ఉలిక్కిపడి లేచాడు రామచందర్. ఏంటి అలా అరిచావు? బంగారం లాంటి కల వచ్చింది. నేను ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నట్టుగా కల వచ్చింది. మరే ఆ సంతకాలు నా వీపు మీద పెడుతున్నారు. అయ్యగారికి మూడు వచ్చిందని ఓ వేళాపాళా కూడా లేదని కసురుకున్నా. అయినా మీకు ఇదేం పిచ్చండి బాబు? ఈ రాజకీయాలు ఏమిటి, ఈ ఎన్నికలు ఏమిటి, ఈ ప్రమాణ స్వీకారాలు ఏంటి? చంపుకు తింటున్నారు. ఏం లేదే, ప్రస్తుత రాజకీయాలు అంటే విసుగు పుట్టింది. ఏ ఒక్క నాయకుడికి ప్రజల బాగోగులు పట్టించుకోడు. వాడి స్వార్థం వాడిది, ఎవరి బాగోగులు వారివి. జనాలు ఎలా చేస్తే నాకేంటి, నా పదవి ఇంకా నా 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 అనే స్వార్థం. ఎవడ ఎలా చేస్తే మనకేంటి, మన కష్టాలు మనం పడాల్సిందే కదా. అదే అందరూ అలా అనుకోబట్టే ఇలా చచ్చింది ఈ దేశం అని మీరొక్కరే అనుకుంటే సరిపోతుందే. ప్రజల్లో మార్పు రావాలి, వాళ్ళలో చైతన్యం రావాలి, లాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనే భావన రావాలి. అప్పుడు కానీ ఈ దేశం బాగుపడదు. అది జరిగేది లేదు, చచ్చేది లేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారట. చక్కటి నిద్ర చెడగొట్టారు. పడుకోండి ఇక. ఏంటి రాములు, నువ్వు వచ్చావు? మీ ఆవిడ రాలేదు పనికి? భద్రమ్మకి ఏమైంది? ఇంత లేట్ అయితే దుమ్మ కొట్టారేమో అనుకున్నా. రేత్రి నుండి దానికి జ్వరం వచ్చింది సారు. దవాఖానాకి లాక్కపోయి గోళీలు ఇప్పించి ఇంటికాడ దిగబెట్టి వచ్చా. అందుకే జర్రంత లేట్ అయినది. జర్రంత కాదు, 2 గంటలు లేట్ అయింది. అయితే అయింది కానీ నువ్వు మాత్రం పనికి వచ్చావు, అదైనా సంతోషం. సారు, నేను దవాఖానా కాడి నుంచి వస్తుంటే ఏంది సారు, ప్రతి పార్టీ వాళ్ళు వాళ్ళ జెండాలు బ్యానర్లు కట్టినారు. ఏదైనా మీటింగా ఏంది? అదేం కాదురా, ఎలక్షన్లకు డేట్ వచ్చింది కదా. జనాన్ని దువ్వడానికి ఇప్పటి నుంచే 50 ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ వచ్చిన ఎలక్షన్లు 9 నెలల క్రితమే కదా సార్ వచ్చిన ఎలక్షన్లో. ఇంకా నా ఏళ్ళకి ఉన్న మచ్చ కూడా పోలే. అప్పుడే వచ్చిన ఎలక్షన్లో 5 ఏళ్లకు ఓ పాలి కదా ఎలక్షన్లు వచ్చేది. అవునరా, అట్లానే జరగాలి. వీటిని మధ్యంతర ఎన్నికలు అంటారు. 9 నెలలు కూడా కాలేదు కదా సారు. మరి గిదేంది? నాకైతే ఏం సమస్య కావటం లే. అరే, ఎలక్షన్లు వచ్చాయంటే మీలాంటి వాళ్ళకి పండగే కదరా. ప్రతి పార్టీ వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు, మందు బాటిల్స్ ఇస్తారు, చికెను మటను బిర్యానీలు ప్యాకెట్లు ఇస్తారు, చీరలు ఇస్తారు. మీకు పండగే కదరా బాబు. అవుననుకోండి. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చిన ఈ ఎలక్షన్లు? జరంత చెప్పండి సారు, నాకైతే ఏం సమస్య కావట్లే. ఏం లేదురా, క్రితంసారి జరిగిన ఎలక్షన్లో ఏ పార్టీ వాడికి సరైన మెజారిటీ రాలేదు. ప్రతి పార్టీ వాళ్ళు విపరీతంగా డబ్బులు వెదజల్లారు. అందరి దగ్గర, అన్ని పార్టీల దగ్గర జనాలు డబ్బులు తీసుకుని ఎవరికి వేయాలనుకున్నారో ఓటు వాళ్ళకి వేశారు. ఏ పార్టీ వాటికి గవర్నమెంట్ స్థాపించడానికి కావాల్సిన మెజారిటీ రాక, ఆ మ్యాజిక్ ఫిగర్ రాక చాలా అవస్థపడి గవర్నమెంట్ ఫామ్ చేశారు ఓ పార్టీ వాళ్ళు. ఈ మ్యాజిక్ ఫిగర్ అంటున్నారు, అదేం సారు? అదే 230 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయనుకో ఒక రాష్ట్రంలో. గవర్నమెంట్ స్థాపించడానికి అందులో సగం కంటే 1 సీటు ఎక్కువ రావాలి.
అంటే 230లో సగం ఎంత? 115. ఒక్కడు ఎక్కువ అంటే 116 సీట్లు గెలిస్తే ఆ పార్టీ వాడు గవర్నమెంట్ స్థాపిస్తాడనమాట. అలా మ్యాజిక్ ఫిగర్ రాని పార్టీ వారు తమకి మద్దతు ఇచ్చే వేరే పార్టీకి చెందిన వారు కానీ ఇండిపెండెంట్గా గెలిచిన వారిని కానీ కొనడానికి కానీ బేరసారాలు పెడతారు. నీకు మంత్రి పదవి ఇస్తానంటాడు. ఇండైరెక్ట్గా వాళ్ళ ప్లాన్లు అమలు చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ సపోర్టుతో గవర్నమెంట్ స్థాపిస్తారు. అలాంటి వాళ్ళ చేతుల్లోనే ఇలాంటి వాళ్ళ జుట్టు ఉంటుంది. వీళ్ళను ఒక ఆట ఆడుకుంటారు. వాళ్ళ మధ్య ప్రపంచాలు వస్తే వాళ్ళ సపోర్ట్ని విత్డ్రా చేసుకుంటారు. అంటే వాళ్ళతో తెగదింపులు చేసుకుంటారు. దీంతో ఆ గవర్నమెంట్ కాస్త ఢామ్ అని పడిపోతుంది. అలాంటప్పుడు గవర్నమెంట్ నడిపే బాధ్యత అంతా గవర్నర్ చేతిలోకి వెళ్తుంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడతారు. ఈ రాష్ట్రపతి పాలన 6 నెలలు నుండి 3 ఏళ్ల వరకు విధించవచ్చు అన్నమాట. అలా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన వస్తే ఆ మంత్రులు, ఆ మంత్రి పదవులు ఏమీ ఉండవు. అంతా గవర్నర్ చేతిలోకి వెళ్ళిపోతాయి. అలా వచ్చినవే ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్షన్లు రాష్ట్రం పరిస్థితి బాగుంది అని గవర్నర్ రాష్ట్రపతికి ఓ నివేదిక ఇస్తే అప్పుడు రాష్ట్రపతి ఒప్పుకుంటే మళ్ళీ ఎలక్షన్లు పెట్టడానికి ఎలక్షన్ కమిషన్కి ఆర్డర్స్ ఇస్తారు. ఇదిగో ఇప్పుడు వచ్చిన ఈ ఎలక్షన్లు ఆ బాపతేనన్నమాట. అయితే మాకు మళ్ళీ పండగనన్నమాట. మస్తు డబ్బులు వస్తాయి. మావిడికి చీరలు, నాకేమో ఆపరా వేదవగోళ. మా రోజుల్లోనైతే ఎలక్షన్ అంటే చాలా గౌరవించేవాళ్ళు. చక్కటి నాయకులు వచ్చి చక్కటి పరిపాలన ఇచ్చి ప్రజల కష్ట సుఖాలు తీరుస్తారనే భావన ఉండేది. అప్పటి నాయకులు అలాగే చేసేవారు కూడా. ఓటు వేయడానికి ఆనందంగా వెళ్ళి ఓటు వేసి వచ్చేవాళ్ళం. మరి ఇప్పుడు మన ఓటు వేయడానికి వెళ్ళేటప్పటికే మన ఓటు ఎవడో వేసేస్తాడు. గమ్మత్తు ఏమిటంటే చచ్చిపోయిన వాడి ఓటు కూడా ఓటేసేస్తారు. అంత బస్టు పట్టిపోయాయి ఇప్పుడు ఎన్నికల్లో నుంచునే వాడికి ఎన్ని కలలో గెలవాలి, ఏ విధంగానైనా గెలిపించుకోవాలి. దానికి ఓటుకు నోటు. ఎదుటి పార్టీ వాడు ఓటుకి 1000 రూపాయలు ఇస్తే వీడు 2000. పనికిరాని, అమలు చేయలేని ఎన్నో హామీలు ఇస్తారు. ఆ హామీలు వింటే నవ్వు వస్తుంది. ఇంటింటికి ఫ్రిడ్జ్లెట, ఎల్ఈడి టీవీలట, బంగారు గొలుసులట. ఒక్కరైనా పనికొచ్చే హామీలు ఇవ్వరు. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం ఇవేవో మనం చేస్తే ఎవ్వరు ఇవ్వలేరు. ఆ హామీ ఎవ్వరు ఇవ్వలేరు. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ విద్యా సంస్థల నుండి వీళ్ళకి పార్టీ ఫండ్లు వస్తాయో ఏమో. మీలాంటి వాళ్ళందరికీ వాళ్ళు ఇచ్చే డబ్బులు, చీరలు, టీవీలు, మన్ను మశానం మీదే మీ కలలు, మీ బంగారు కలలు. తర్వాత ఆ భారం అంతా మధ్యతరగతి వాడి మీదే పడుతుంది. లేనోళ్ళు బాగానే ఉంటారు, ఉన్నాళ్ళు బాగానే ఉంటారు. భారం అంతా మధ్యతరగతి కుటుంబాల మీదే పడుతుంది. ఎన్నికల్లో నుంచునే వారి ఎఫిడవిట్లో ఆస్తి వివరాలు, తదితర వివరాలు చెప్పాలి. అన్నీ కలిపితే ఓ 200 కోట్లు ఉంటుందంటారు. అలా మెన్షన్ చేస్తారు ఆ ఫామ్లో. మళ్ళీ ఎలక్షన్ వచ్చి మళ్ళీ అదే వ్యక్తి నుంచుంటే అప్పుడు 500 కోట్లు ఆస్తి అని రాస్తారు. ఈ 5 ఏళ్లలో 300 కోట్లు ఎక్స్ట్రా పెరిగాయి. మరి మన ఆస్తులు అలా పెరగబేరా? అసలు ఉంటే కదా పెరగటానికి. ఓ చిన్న 2 గదులు ఇల్లు తప్ప. 100లో 1-2 నిజాయితీ పనులు ఉంటారు. నిజంగా ప్రజాసేవ చేయాలనే తపన ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళు గెలవనియ్యరు. వాళ్ళలాగా వీళ్ళేమీ పంపకాలు చేయలేరు కాబట్టేమో. అంతే కదరా? ఊరుకండి సార్,
మరి మాలాంటి పేదవాళ్ళు ఎలా బతకాలి సార్? వాళ్ళు డబ్బులు ఇచ్చేది 5 సంవత్సరాలకు ఓ పాలే కదా. నీకు అర్థం కాదులేరా, అలా అయిపోయింది. అలా అలవాటు పడిపోయారు ఈ జనాలు. ఇందాకే చెప్పాగా నీకు, మీలాంటి వాళ్ళకి అదో రంగుల కళ అని. సరే సారు, నా పని అయిపోయినది, నీ పోయేస్తాను. రేపు పొద్దుగాలకి దానికి తగ్గితే గది వస్తుంది పనిలోకి, లేకపోతే నేనే పనికి వస్తా సారు. అమ్మగారు, నేను పోతుండా. నా దోస్తు కూడా ఇప్పుడే ఫోన్ చేసిండు. ఊరేగింపు ఉంది, ఏదో ఉందట. జెండా పట్టుకుంటూ 500 రూపాయలు ఇచ్చి ఓ వాటర్ బాటిల్, ఓ ప్యాకెట్ బిర్యానీ ఇస్తారంట. దానికి వస్తా సారు. వెళ్తున్న రాములు వంక చూస్తూ, మీరు చాలా అదృష్టవంతులురా. మాలాంటి వాళ్ళం అలా వెళ్ళలేం. మీలాగా ఓటుకు నోటుకు తీసుకుని ఓటు వేయలేం. చదువుకున్నాం కదా, విజ్ఞత అడ్డొస్తుంది. ఎలాంటి అప్పులు లేకుండా ఉన్నంతలోని కాలాన్ని గుట్టుగా సాగతీస్తున్న బతుకులు మావి. మరి మాలాంటి వాళ్ళ జీవితాలు సుఖంగా సాఫీగా ఎప్పుడు సాగుతాయో ఏమో. మా కళలు ఎన్ని కళలో తీరుతాయో ఏమో. ఏమండి, లోపలికి వస్తున్నారా? వస్తున్నా అంటూ లోపలికి వెళ్ళాడు. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నికలలో ఇట్లాంటివన్నీ మనందరం చాలానే చూస్తూ ఉంటాం. ఏదో బాధేసి ఈ చిన్న కథ రాశా. ఇది ఎవరిని నొప్పించడానికి కాదు సుమా. ఎవరినైనా నొప్పిస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ.